కాబట్టి రెడ్డి అంటే 10 మందికి అన్నం పెట్టేవాడు, రెడ్డి అంటే 10 మందిని ఆదుకునేవాడు, రెడ్డిని పొగిడితే తట్టుకోలేకుండా ఏమైనా దానం చేసే గుణం ఉన్నవాడు రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. సేవ చేస్తున్నాం. టోకన్ తీసుకోండి. రాడి రాడి జై జగన్. వేమారెడ్డి గారు, విశ్వకవి వేమారెడ్డి గారు, విశ్వకవి వేమారెడ్డి గారు, జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి. ఓపెన్ చేసుకోండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మామూలు ఇంగ్లీష్ కూడా పర్వాలేదు సార్. పెడుతున్నావా? గోవింద రెడ్డి గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు
సోమచంద్రారెడ్డి గారు UPF లో కూడా జైపాల్ రెడ్డి గారు మదర్ తెరీసాలో లక్షణాలుగా పనిచేస్తారు. జనవరి 19 ప్రతి సంవత్సరం యోగి వేమారెడ్డి గారి జయంతిని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేమందరూ కూడా కలిసి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు వాతావరణము సహకరించలేదు, అయినా కూడా ఈరోజు ఇంత వర్షంలో కూడా వేమారెడ్డి గారి జయంతి ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి మా రెడ్డి కుటుంబ సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీడియా వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ప్రతి సంవత్సరం మాదిరే ఒక్కొక్కటి ప్రోగ్రాం పెంచుకుంటూ పోతూ ఉన్నాం. ఈసారి మొట్టమొదటి ప్రోగ్రాం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు ఆపిల్ బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తర్వాత వేమారెడ్డి గారి జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు గజమాలతో ఆయన సత్కరిస్తూ అక్కడ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ మా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొంతమందిని యాడ్లు కలెక్ట్ చేసి క్యాలెండర్లు కూడా 5,000 క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది కాకుండా మాకు మా రెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు, వీరికి 9 కూడా ఒక చిన్న సత్కారం చేయాలని చెప్పి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ వారందరూ నిర్ణయించిన ప్రకారం ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. వేమారెడ్డి గారికి కేక్ కటింగ్ జరిగింది. తర్వాత ఒక కిడ్నీ బాధితురాలు మన పక్క మండలం యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు వచ్చి విన్నవించారు. ఓబుల్ రెడ్డి గారి కుమార్తె కిడ్నీతో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదాని కోసం 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి సంజయ్ హాస్పిటల్ బెంగళూరు వాళ్ళు తెలియజేస్తే మేము మా వంతుగా ఆ గ్రూపులో ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా కూడా నిజమైన రెడ్డి సోదరుడికి కష్టం వచ్చిందంటే చందాలు వేసుకొని మేము ఏదో 50,000, 20,000, 30,000 మా శక్తికి తీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇంకా కూడా పేద ప్రజలందరికీ కూడా లాస్ట్ టైం 10th క్లాస్ విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ప్రతి పలమనేరు నియోజకవర్గంలో ఉండే గవర్నమెంట్ హై స్కూల్ ప్రతి స్కూల్లోనూ ప్రభుత్వం ఇది స్టడీ మెటీరియల్ 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చాం. మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నాం. వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇవి ఎన్నో కూడా ఇది నేను ఒకడో ఇద్దరు వల్ల అనేది కాదు, మా కమిటీలో ఉండే వాళ్ళే కాకుండా ప్రతి రెడ్డి సోదరుడు కూడా మేము మెసేజ్ పెట్టిన వెంటనే స్పందిస్తూ ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఇప్పుడు ఆ కిడ్నీ బాధితురాల కోసం మేము మెసేజ్ పెట్టిన వెంటనే మదనపల్లిలో ఉన్నటువంటి మా రెడ్డి సోదరులు కూడా స్పందించి 70,350 రూపాయలు వాళ్ళు పంపించడం జరిగింది. బైరెడ్డిపల్లి మండలంలో ఉన్నటువంటి రెడ్డి సోదరులు ఇతరులు కూడా కలిపి మొత్తం అక్కడ 1,10,000 రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది. పలమనేరు యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు మేము 60,000 రూపాయలు ఇవ్వడానికి అమ్మాయికి అందరూ కూడా కలిసి ఈరోజు 2,40,000 రూపాయల చెక్కును కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత అది కూడా అందజేస్తాం. అవే కాకుండా ప్రతి సంవత్సరము మాదిరి పేద వృద్ధులకు ప్లాన్ సీడ్స్ అంటే కమ్ముళ్ళు పంపిణీ చేస్తూ ఉంటాం. కమ్ములు పంపిణీ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం తర్వాత ఉంటుంది. ఇది కాకుండా కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి శానిటేషన్ చేసే వర్కర్స్ కి ఈరోజు సుమారు 15 మందికి శారీస్ కూడా పంపిణీ చేశాం. అది కూడా మీరు కార్యక్రమంలో చూడొచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 500 మందికి భోజన ఏర్పాట్లు చేశాం. అందరూ కూడా ఎవరు తోసుకోకుండా అందరూ భోజనాలు చేసి పోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలుసు. వేమన పద్యము వినని వారు లేరు, వేమన పద్యము నోట్లో పలకని వారు లేరు. అందుకనంటే చాలా
అనువుగా చాలా ఇదిగా పలికేటువంటి పద్యాలు రాసినటువంటి మహానుభావుడు మహాకవి యోగి వేమారెడ్డి గారు. ఆయన వచ్చి కడప జిల్లాలో జన్మించారు. అనంతపురం జిల్లాలో ఆయన మరణం చెందారు. సుమారు ఆయన 111 సంవత్సరాలు బతికారు. వేమారెడ్డి గారు ఫస్ట్ రాజు. వాళ్ళన్న పెద్ద వేమారెడ్డి గారు, ఈయన వాళ్ళ తమ్ముడు చిన్న వేమారెడ్డి గారు. వాళ్ళన్న రాజుగా ఉంటే ఆ రోజు రాజ్యంలో ఉండేటువంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఈయనే చూసుకునేవారు. ఈయన్ని దించేదానికోసం రాజ్యాధికారం నుంచి ఎందరో అక్కడ అదే దీంట్లో ఉన్నటువంటి సామంత రాజు ఒకరు మంత్రి కుట్ర పన్నారు. కానీ పెద్ద వేమారెడ్డి గారిని ఓడించచ్చు, కానీ చిన్న వేమారెడ్డి గారిని ఓడించాలంటే అది అయ్యే పని కాదని చెప్పి ఒక కుతంత్రము కుళ్ళుతో అతనికి కొన్ని వ్యసనాలని అలవాటు చేసి అతని రాజు నుంచి తప్పించేదానికోసం ట్రై చేస్తే కూడా ఆయన ఏమాత్రము ఇది కాకుండా వారు వదిన గారు ఇచ్చినటువంటి ఉపదేశంతో ఆయన మహాకవిగా రూపుదిద్దుకున్నాడు. సుమారు 5,000 పద్యములకు పైగా రచించినటువంటి యోగి వేమారెడ్డి గారు. ఇవి తెలుగులోనే కాకుండా సిపి బ్రౌన్ గారు ఈ పద్యాలను చూసి ఇలాంటి కవి ఉన్నారా అని చెప్పి ఇంగ్లీష్లో కూడా అనువాదం చేసి ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి మహానుభావుడు యోగి వేమారెడ్డి గారు. ఇవి చెప్పుకుంటా పోతే వేమారెడ్డి గారి గురించి చాలా ఉన్నాయి. కానీ ఇదే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయినటువంటి వారిలో ఎక్కువ ముఖ్యమంత్రులు రెడ్లే ఉన్నారు. తమిళనాడులో రెండో ముఖ్యమంత్రి రెడ్డి, పాండిచ్చేరిలో ముఖ్యమంత్రి రెడ్డి, కర్ణాటకలో రెండో ముఖ్యమంత్రి రెడ్డి, రాజస్థాన్లో రెడ్డి, మనం వచ్చి మధ్యప్రదేశ్లో రెడ్డి, ఇలా కొన్ని చెప్పుకుంటా పోతే ఎంతో మంది రెడ్లు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో తొలి రెడ్డి కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన అంతటితో ఆగకుండా 2 పర్యాలు ముఖ్యమంత్రి చేసి మళ్ళా ఈ భారతదేశ రాష్ట్రపతి అయ్యారు. ఆయన తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారు, ఆయన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 పర్యాలు ముఖ్యమంత్రి అయ్యి ప్రపంచంలో సృష్టించినటువంటి మహానేత. ఆయన మరణం తర్వాత అదే దీంట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత మాకు తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన దాంట్లో ఎక్కువ మంది రెడ్లు ముఖ్యమంత్రులే ఉన్నారు. కాబట్టి రెడ్డి అంటే 10 మందికి అన్నం పెట్టేవాడు, రెడ్డి అంటే 10 మందిని ఆదుకునేవాడు, రెడ్డిని పొగిడితే తట్టుకోలేకుండా ఏమైనా దానం చేసే గుణం ఉన్నవాడు రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. హక్కును చేర్చుకున్నవాడే రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ స్వతంత్ర సమర యోధులు ఈ భారతదేశంలో పోరాటం చేసిన దాంట్లో స్వతంత్ర సమరయోధుల్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వారు అనేకమైనటువంటి రెడ్డి సోదరులు ఉన్నారు. సైరా నరసింహారెడ్డి గారు ఆ రోజు బ్రిటిష్ వారిని తల నరికితే బ్రిటిష్ వాళ్ళందరూ భయభ్రాంతులయ్యి ఇంకా ఇతని దగ్గర మనం తట్టుకోలేమని చెప్పి అక్కడ కూడా కుళ్ళు కుతంత్రం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనిషి దగ్గర పాయిజన్ విషంలో కలిపించి అన్నంలో కలిపించి అతని తల నరికి ఊరు ముందర కట్టినా కూడా భయపడిన రెడ్డి జాతి ఇది అని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. రావి నారాయణ రెడ్డి గారు మరియు నారాయణ రెడ్డి కవి గారు, కేవి రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, నాగరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా రుద్రమదేవి పరిపాలనలో ధైర్యంగా ఎదురొడ్డి నిలిచినటువంటి గోన గన్నారెడ్డి గారు, ఇలాంటి మహానుభావులు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ రెడ్డి జాతిలో మనం పుట్టడమే అదృష్టంగా భావించాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం, మంచికి పాటుపడదాం, మీ అందరూ కూడా మంచిగా పోవాలని చెప్పి ఈ యోగ బ్రహ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరూ కూడా తెలియజేస్తూ గౌరవనీయులైన ఇక్కడ రెడ్డి సంఘం పెద్దలందరికీ నా నమస్కారం. ఇక్కడ చెంగారెడ్డి అన్నకి మా ప్రాబ్లం తెలియజేసినాము, పాపకి కిడ్నీ చేంజ్ చేయాలని. వెంటనే ఆయన స్పందించి ఇక్కడ ఉన్న మన రెడ్డి సంఘంలోని అందరికీ తెలియజేశాడు. ప్లస్ అదేవిధంగా మదనపల్లి మద్దిరెడ్డి అన్నకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మదనపల్లి నుంచి స్పందించి వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక సహాయం అందించారు. ఇక్కడ చెంగారెడ్డి అన్న ఆయన కూడా కొంచెం ఆర్థిక సహాయం అందించారు.
బైడపల్లి మండలం నుంచి కూడా కొంచెం ఆర్థిక సహాయం అందించారు. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. మాది బైడపల్లి మండలం చిన్నపురం లక్కనపల్లి పంచాయతీ చిన్నపురం విలేజ్. మా కూతురు పేరు కీర్తనారెడ్డి. ఆ బాబుకి సంజన్స్ హాస్పిటల్లో కిడ్నీ చేంజ్ చేస్తున్నాము. ఇప్పటికీ దాదాపుగా 30 లక్షల దాకా ఖర్చు అయింది. ఇక్కడ మన రెడ్డి అన్నగారు ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. యోగి వేమారెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు పొలంలో ఏర్పడినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులందరూ కూడాను ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనకందరికీ తెలుసు యోగి వేమారెడ్డి యొక్క స్ఫూర్తి. ఆయన విశ్వకవి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క పద్యాలు ప్రచోదనం పొందినటువంటి విషయం మనకు తెలుసు. ప్రతి ఒక్క పద్యంలో కూడాను నీతి ఉంది. ఆ యొక్క దీన్ని మనం ఆదర్శంగా తీసుకొని దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఐక్యతను సాధించి, ఇప్పటికే మనకు తెలుసు మనం అన్నింటి ఇప్పుడు మనం ఏం చేశామంటే ఇక శ్రామైన వర్షం పడి తట్టుకొని చేసే కార్యక్రమం కాకుండా దీనికంటే ఒక భవనాన్ని నిర్మించుకునేటువంటి సాహసం మనం గతంలో ప్రయత్నం చేశాము. అది కొంత వెనకబడి ఉంది. కాబట్టి దాని ప్రయత్నానికి కమిటీ ముందుకు సాగించాలని చెప్పని త్వరలో దాని యొక్క కార్యక్రమం కొనసాగించి మనం అందరూ కూడా పట్టు విజయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకందరికీ కూడాను, కమిటీ సభ్యులందరికీ కూడాను మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కొంతమంది సన్మానం చేశారు. ప్రధానంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు అభివృద్ధి చేశారు. హాస్పిటల్లో కొంతమందికి దుస్తులు పంపిణీ చేశారు. రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటిని మరింత వినూత్నంతో చేసుకుంటూ పోయి సంఘాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. మహాయోగి వేమారెడ్డి జయంతి సందర్భంగా ఇచ్చట నవీకరణ చేసిన వేమారెడ్డి ట్రస్ట్ చైర్మన్ మరియు రెడ్డి కుల బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఏ ట్రస్టును ప్రారంభించారో చెంగారెడ్డి గారు, మా పంచాయతీ మా బంధువు ఓబుల్ రెడ్డి కుమార్తె కీర్తనారెడ్డి కిడ్నీ ఫెయిల్యూర్తో 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు కిడ్నీ మార్చే పరిస్థితిలో ఉండే టైంలో చెంగారెడ్డి గారికి ఒకే ఒక మాట చెప్తే దానిపైన ఆయన స్పందించి మన కుల బాంధవులందరికీ కూడా తెలియజేసి వాళ్ళ వద్ద నుంచి సుమారు 2,40,000 రూపాయలు వసూలు చేసి ఈరోజు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ వేమారెడ్డి ట్రస్ట్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఐక్యత సోమశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ రెడ్ల ఐక్యత ఇలాగే కొనసాగాలని, ఇది దినదినాభివృద్ధి చెందాలని, ఇలాంటి మంచి ప్రాణదానం చేసిన ఈ కీర్తి అంతా వేమారెడ్డి గారికి చెందుతుంది. మేము ఆయన అనుచరులుగా మేము ఉంటామని, ముందు కూడా దానికి మేమందరూ కృషి చేస్తామని తెలియజేస్తూ నిర్మిస్తున్నాం. టోకన్ తీసుకోండా. రాడి తీసుకొని ఇస్తే ముందు కవర్ చేసుకో. రామా తీసుకున్నారు అడ్డం తీసుకో నా పక్కలో మనం ఎవరైనా వేస్తారా
కింద వేసుకోతా థియేటర్లో బిర్యానీ రుచి కదా అంతేనా చాలా లాభంగా లేదు ఇంకోసారి అడుగు దేనికి ఇచ్చింది ఈరోజు చీరలో వేమారెడ్డి యోగ వేమారెడ్డి జయంతి యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీకు శారీస్ ఇచ్చింది. సేవ చేస్తున్నాను. నేను ఈ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అసిస్టెంట్ ప్లస్ సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. 2008 నుంచి ఇప్పటి వరకు పోస్ట్ మార్టము ప్లస్ సెక్యూరిటీగా ఉన్నాను. నా ఊపిరి ఆగే వరకు నేను పలమనేరు హాస్పిటల్లో సవాళ్ళకి సేవ చేస్తానని ఇందు మూలంగా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా తిప్పుతుంది ఈరోజు వేమారెడ్డి జయంతి పుట్టినరోజు. కవి ఉన్నాడు కదా వేమన్నా పుట్టినరోజు. వేమారెడ్డి కొంచెం మంది ఏం చెప్పి వల్ల యోగి వేమారెడ్డి జయంతి కోసం గిఫ్ట్లో చెప్తే కదా మా వేమారెడ్డి జయంతి మా ఎవరు అంటే ఆయన అంటే పెద్ద మా పలమనేరు రెడ్డి సంఘం వాళ్ళు వేమారెడ్డి జయంతి కోసం చెప్తాను. వేమారెడ్డి వాళ్ళు వేమారెడ్డి జయంతిగా ఇస్తారు. నీకు బ్రెడ్ పండ్లు పంచాలమ్మా. ఈరోజు పలమనేరు వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున వేమారెడ్డి జయంతి పద్యాలు రాసిన కవి ఆయన జన్మదినం. జయంతి ఈరోజు
తెలిసి కదా కవి వేమన్న యోగి వేమానికి చార్లే పెట్టవచ్చు పొలంలో ఇస్తాను ఇది